హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య సిరీస్లో ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. నీ ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ తెచ్చిన న్యూస్లు కరెక్టో రాంగో తెలుసుకోవాలి కదా. ఎక్కువ టీఆర్పీ వస్తుంది అన్న ఆశతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసరికి స్టాఫ్ మీద ఆ నిందని తోసేసి తప్పించుకోవాలని చూస్తున్నావు. ఇది నీ తప్పు కదా అని సూటిగా విష్ణుని ప్రశ్నించాడు ఆకాష్. దానితో తల వంచుకున్నాడు విష్ణు. నీకు 10 నిమిషాల సమయం ఇస్తున్నాను. ఆనంద్ మీద వస్తున్న నెగిటివ్ కామెంట్స్ మొత్తం వెంటనే ఆగిపోవాలి అంటూ ఆర్డర్ వేసి దాత్రి వైపు సూటిగా చూస్తూ, ఇక నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని మర్యాదగా ఆనంద్కి సారీ చెప్పు అంటూ ఆర్డర్ వేశాడు ఆకాష్. నేను ఏ తప్పు చేయలేదు సార్, సారీ చెప్పడం కుదరదు సీరియస్గా అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది దాత్రి. ఆమె పొగరు చూస్తూ ఉంటే ఆకాష్కి కూడా కోపం పీక్స్కి వెళుతుంది. ఈ అమ్మాయికి చాలా పొగరు అన్నయ్య. చేసిన తప్పు అస్సలు ఒప్పుకోవడమే లేదు. ఒక్కసారి నా స్టైల్లో బుద్ధి చెప్తాను, నువ్వు పక్కకు తప్పుకో ఆవేశంగా అన్నాడు ఆనంద్. చెప్పాను కదా సార్, నేను తప్పు చేయలేదు అని. మరి ఎందుకు పదే తప్పు చేశాను అంటూ నన్ను దోషం చేయాలి అని చూస్తున్నారు? నేను మీ గురించి న్యూస్ రాశాను, ఒప్పుకుంటాను. కానీ ఆ న్యూస్ పాజిటివ్గానే తప్ప నెగిటివ్గా నేను రాయలేదు. మీపై వచ్చిన ఆ న్యూస్లో ఏ వాక్యంతో కూడా నాకు సంబంధం లేదు. తన ప్రతి మాటని ఒత్తి పలుకుతూ చెప్పింది దాత్రి. దానితో ఆవేశంగా తన పిడికిలి బిగించాడు ఆనంద్. దెన్ ప్రూవ్ ఇట్ సీరియస్గా చెప్పాడు ఆకాష్. దాంతో అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. సార్ చెప్పింది బాగానే ఉంది కదా దాత్రి, నువ్వు ఆ తప్పు చేయలేదు అంటే ప్రూవ్ చేసుకో. ఆకాష్ సార్ ఏం చెప్పినా న్యాయంగానే చెప్తారు. నీది తప్పు లేదు అంటే సరిపోదు, దానికి తగ్గ సాక్ష్యాలు కూడా ఉండాలి. అతని దృష్టిలో పడడానికి ఒక అడుగు ముందుకు వేసి నానా ప్రయత్నాలు చేస్తూ అంది భవ్య. ఓసి నిన్ను బొందపెట్ట, ప్రూవ్ చేసుకో అనగానే చేసుకోవడానికి ఇదేమైనా శీల పరీక్షనా? నేనేమైనా సీతాదేవినా అగ్ని ప్రవేశం చేసి మరీ నేను శీలవతిని అని నిరూపించుకోవడానికి? అయినా నా మొగుడు గురించి నాకు చెప్తావేంటే? వాడి గురించి నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? యాబ్రస్ మొహందానా అని మనసులో తనివి తీరా తిట్టుకుంటూ, ఇప్పటికిప్పుడు ప్రూవ్ చేసుకోమంటే ఎలా సార్? నాకు కొంచెం సమయం ఇస్తే అని తలగొక్కుంటూ అడిగింది దాత్రి. ఓకే, నీకు ఒక 15 మినిట్స్ టైం ఇస్తున్నాను. ప్రూవ్ చేసుకుంటే మంచిది. లేదు అంటావా, నా స్టైల్లో నేను నీకు బుద్ధి వచ్చేలా చేయవలసి వస్తుంది అంటూ తన హ్యాండ్ స్లీవ్స్ పైకి మడత పెడుతూ బెదిరింపుగా చెప్పాడు ఆకాష్. మా బాబే టైం అడిగితే 15 నిమిషాలు ముష్టి పడేసి 15 సంవత్సరాలు ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నావే. అయినా నీ స్టైల్లో అంటే ఏముంటుంది? నన్ను బెడ్ మీదకి లాగి నా శరీరం మీద నీ పంటిగాట్లు పెట్టడమే కదా. అది నేను ప్రూవ్ చేసుకున్నా చేసుకోకపోయినా తప్పక భరించవలసిన పనిష్మెంట్ అని మనసులో అనుకుని ఆలోచనలో పడింది దాత్రి. మార్నింగ్ నుంచి ఆ న్యూస్కి సంబంధించి తను చేసిన పనులన్నీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంది. స్క్రిప్ట్ నేనే రాశాను, అది ఎవరికి ఇవ్వకుండా నేనే తీసుకుని వెళ్ళి న్యూస్ రీడర్స్ టీమ్కి అందించాను. సో అప్పటి వరకు స్క్రిప్ట్ మారే అవకాశం లేదు. నేను ఇచ్చిన తర్వాత ఎవరో మార్చి ఉంటారు అని అనుకుంటూ ఆ ఆఫీసుని నిశితంగా పరిశీలిస్తున్న ఆమెకి న్యూస్ రీడర్ క్యాబిన్లో ఉన్న సీసీ కెమెరా గుర్తొచ్చింది. వెంటనే విష్ణుని పక్కకు తోసి అతని సిస్టంలో సీసీటీవీ ఫుటేజ్కి యాక్సెస్ ఉండడంతో అది ఓపెన్ చేసి తను స్క్రిప్ట్ ఇచ్చిన టైంలో ఉన్న ఫుటేజ్ని చూస్తూ ఉంది ఆమె. ఆమె ఏం చేస్తుందో గమనించిన భవ్య పై ప్రాణాలు పైనే పోయాయి. వామ్మో, ఇందులో నేను స్క్రిప్ట్ మార్చినట్లు రికార్డ్ అయితే ఇంక నా పని అంతే అని అనుకుంటూ భయంగా అటువైపు చూస్తూ ఉంది ఆమె. ఫొటోస్లో దాత్రి స్క్రిప్ట్ ఇవ్వడం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఎవరో గోడ చాటున దాక్కుని ఆ స్క్రిప్ట్ మార్చడం కూడా కనిపించింది. కానీ ఆమె గోడ చాటుగా ఉండడం వల్ల ఆ మార్చింది ఎవరో మాత్రం కనిపించడం లేదు. అది చూసిన భవ్య కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయింది. తనని ఆ నింద నుండి పడేసే సాక్ష్యం దొరకడంతో చిన్నగా నవ్వుకుంటూ సిస్టమ్ ఆకాష్ వైపుకి తిప్పింది దాత్రి. అదంతా గమనించి, ఓకే, అంటే ఈ తప్పు నీ వల్ల జరగలేదు, కానీ నీ ఆఫీస్లో పనిచేస్తున్న వారి వల్లనే జరిగింది కదా.
వాళ్ళెవరో మాకు తెలియాలి. కోపంగా అడిగాడు అతను. ఇందాక ధాత్రిని అతను ప్రశ్నించినప్పుడు అతనిలో ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేదు. వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళని చంపి వాళ్ళ రక్తం తాగాలి అన్నంత కసిగా ఉన్నాయి అతని కళ్ళు. దాంతో వంకరగా నవ్వుతూ, అమ్మ భవ్య, సార్ నిన్నే పిలుస్తున్నారమ్మా. రామ్మా, నీకోసమే సారు చాలాసేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అంటూ వెటకారంగా పిలిచింది ధాత్రి. దాంతో అద్దరిపడిన భవ్య, అనవసరంగా ఈ విషయం నా మీదకు తీసుకురాకు ధాత్రి. ఎవరో నీ స్క్రిప్ట్ మారిస్తే మధ్యలో నన్ను ఇరికించాలని చూస్తావేంటి అరిచింది భవ్య. ఆ స్క్రిప్ట్ మార్చింది ఎవరో కాదు, నువ్వే. దానికి సాక్ష్యం నీ చేతికి ఉన్న బ్రాస్లెట్, గోళ్ళకు ఉన్న నెయిల్ పాలిష్ చాలా కూల్గా చెప్పింది ధాత్రి. ఆ మాటతో అందరి చెప్పులు భవ్య వైపు తిరిగాయి. వారికి కనిపించకుండా తన చేతిని దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది భవ్య. నువ్వు ఎంత దాచినా ఉపయోగం లేదు. ఇక్కడ ఉన్న వారందరికీ విషయం తెలిసిపోయింది కానీ మర్యాదగా వచ్చి సార్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. దయతలిచి వదిలేస్తారేమో. ఈ విషయంలో నిన్ను మీ విష్ణు సార్ కూడా కాపాడలేరు సాగదీసింది ధాత్రి. దాంతో కోపం వచ్చిన భవ్య అక్కడ టేబుల్ మీద ఉన్న కాఫీ కప్ తీసుకుని వేగంగా కాఫీ కప్ని ధాత్రి మీదకి విసిరి కొట్టింది. ఆ కప్పు వెళ్ళి ఆమె నుదురికి తగలగా కాఫీ మొత్తం ఆమె శరీరంపై వెలిగిపోయింది. దాంతో పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆకాష్. ఆమె అలా చేయడంతో చాలా అవమానంగా ఫీల్ అయిన ధాత్రి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నుదురు చిట్లి రక్తం కారుతూ ఉండగా తన గుండెలపై పడిన కాఫీ మరకలను దాచుకోవడం కోసం 2 చేతులను గుండెలకి అడ్డుగా పెట్టుకుని తలదించుకుని నిలబడింది ఆమె. అలా ఆమె అవమాన భారంతో తలదించుకోవడం ఆకాష్కి అస్సలు నచ్చలేదు. నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ ఆనంద్. ఈ ఆకాష్ తమ్ముడు దేనిలోని తగ్గకూడదు అన్నట్లుండాలి నువ్విచ్చే పనిష్మెంట్ సీరియస్గా అతని వైపు చూస్తూ చెప్పాడు ఆకాష్. ఆ మాటతో భవ్య గుండె జారి కడుపులోకి వచ్చేసింది. భయంతో శరీరమంతా చెమటలు పట్టేయడంతో కాపాడండి అన్నట్లు విష్ణు వైపు చూసింది ఆమె. చేసుకున్న దానికి అనుభవించు అన్నట్లు ఆమెను చూసి చూపు పక్కకు తిప్పుకున్నాడు విష్ణు. తనకి తన ఆఫీస్ తప్ప వేరే ఏది ఎక్కువ కాదు అని బాగా తెలిసిన భవ్య ఇంకా అతనితో అనవసరం అనుకుని డైరెక్ట్గా వెళ్ళి ఆకాష్ కాళ్ళ మీద పడిపోయింది. సారీ సార్, ఏదో తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి. ధాత్రికి చాలా పొగరెక్కువ. తను ఈ ఆఫీస్లో బాగా పనిచేస్తుందని అందరి మీదని చిన్నచూపు చూస్తూ ఉంటుంది. అందుకే ఇలా చేశాను తప్ప నాకు మీ పరువు తీయాలని కాదు. ఏదో ధాత్రి మీద కోపంతో ఇది చేశానే తప్ప మీ తమ్ముడి గారి మీద నాకు ఎలాంటి కోపం లాంటివి లేవు. నేను మీ పరువు తీయాలని అస్సలు అనుకోలేదు. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి అని ప్రాధేయపడుతూ ఉంది ఆమె. ఆమెని చేదరంగా చూసి, అంటే నీ పర్సనల్ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇదంతా చేసి మా పరువు తీశావు. మరి మా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి మేము కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని అంటూ ధాత్రి వెనక్కి వెళ్ళి తన సూట్ తీసి ఆమెకు భుజాలపై నుండి కప్పాడు ఆకాష్. దాంతో తల తిప్పి అతని వైపు చూసింది ఆమె. అతని కళ్ళల్లో ఏదో తెలియని ఆప్యాయత. హీఈస్ మై హస్బెండ్, నా సైనికుడు. వీడు ఉండగా నాకేమీ కాదు అన్న ధైర్యం ఆమె మనసుకు వచ్చి చేరడంతో ఆ సూట్ని భుజాలపై నుండి జారిపోకుండా పట్టుకుంది ఆమె. ఒక న్యూస్ ఆఫీస్లో ఇచ్చేస్తే మన పని అయిపోతుంది అనుకుంటే సరిపోదు మిస్. అది కరెక్ట్గా ప్రొజెక్ట్ అవుతుందో లేదో, దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని ఆలోచించే బుద్ధి, మీరు అనుకున్నట్లు ఆ న్యూస్ని ప్రజల మనసులోకి తీసుకువెళ్ళే విజ్ఞత కూడా మీకు ఉండాలి. అది లేని వాళ్ళు ఈ జాబ్ చేయడానికి అనర్హులు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా గురించి కానీ మా ఫ్యామిలీ గురించి కానీ మీ న్యూస్ పేపర్లో ఒక్క న్యూస్ అయినా తప్పుగా వచ్చిందో ఆ నెక్స్ట్ మినిట్ ఇలాంటి న్యూస్ ఛానల్ అంటూ ఒకటి ఉంది అని ప్రజలందరూ మర్చిపోయేలాగా చేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. దాంతో బాడీగార్డ్స్ వైపు చూశాడు ఆనంద్. ఆ చూపులు అర్థం చేసుకుని ఇద్దరు బాడీగార్డ్స్ వెళ్ళి భవ్య చెరో చేయి పట్టుకుని లాక్కుని వెళుతూ ఉన్నారు. వాళ్ళతో బలవంతంగా వెళుతున్న భవ్యని చూసి మళ్ళీ దీన్ని జీవితంలో చూస్తామో లేదో అని మనసులో జాలిపడుతూ ఉన్నారు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ. భవ్యకి వాళ్ళు ఏం చేస్తారో అని భయం వేస్తూనే ఉంది. వెళుతూ వెనక్కి తిరిగి ఒక్కసారి ధాత్రి వైపు చూశాడు ఆనంద్.
అతని కళ్ళల్లో ఏదో వెలుగు కనిపిస్తూ ఉండడంతో అతనే చూస్తూ ఉన్న ధాత్రి తన చూపు పక్కకు తిప్పుకుంది. ఒక ప్రళయం వచ్చి ముగిసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు ఆ ఆఫీస్‌లోని వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది. గట్టిగా ఊపిరి తీసుకుని రిలాక్స్ అయిన విష్ణు, ఇంకా ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకోండి వెళ్ళండి అంటూ ఆర్డర్ వేశాడు. దాంతో అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. వారందరిలో ధాత్రి కూడా వెళ్ళిపోతూ ఉండగా, ధాత్రి ఈ రోజుకి నువ్వు ఆఫ్ ఆఫ్ తీసుకో, ఇంటికి వెళ్ళిపో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు విష్ణు. జరిగిన దానికి వీడినెక్కడ నిలదీస్తానో అని వణికి చస్తున్నట్లున్నాడు వెధవ. నాకు కూడా వీడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి కడిగి పాడేయాలి అని అనిపించినా కూడా ఈరోజు మొదటిసారి నా మొగుడికి నా మీద ఉన్న కన్సర్న్ నాకు కనిపించింది. అది కనిపించేలా చేసిన వీళ్ళందరినీ క్షమించి వదిలేస్తున్నాను. లేదంటే ఒక్కొక్కడికి దరువైపోయేది అని మనసులో అనుకుని ఆఫీస్ నుండి బయటికి వచ్చింది ధాత్రి. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియక నడుస్తూ ముందుకు వెళుతున్న ఆమెకి కొంచెం దూరంలో ఆగి ఉన్న ఆకాష్ కార్ కనిపించింది. ఏంటి మా శ్రీవారు ఇంకా వెళ్ళలేదా? కొంప తీసి నా కోసం ఏమైనా ఎదురు చూడడం లేదు కదా అని మనసులో అనుకుని ఒక్క క్షణం ఆనందపడినా, నా కోసం ఎందుకు ఎదురు చూస్తారులే, పైగా నేను ఈ టైంలో ఆఫీస్ నుండి బయటకు వస్తాను అని కూడా ఆయనకి తెలియదు కదా అని అనుకుంటూ నీరసంగా తన దారిన తాను వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది గమనించి, మేడం సార్ పిలుస్తున్నారు అంటూ ఆమె దగ్గరికి వచ్చి పిలిచాడు మధు. ఏంటి నన్నా? అయోమయంగా అడిగింది ధాత్రి. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి మనసులోనే చిన్నగా నవ్వుకుని, మిమ్మల్నే మేడం, మిమ్మల్ని కాకపోతే సార్ ఇంకెవరిని పిలుస్తారు అడిగాడు మధు. ఓ అవును కదా, నేనే కదా అతని అద్దె భార్యని, కాబట్టి నన్ను కాకుండా ఇంకెవరిని పిలుస్తారు అని ఒక తింగరు నవ్వు నవ్వి చుట్టూ ఒకసారి చూసుకుని ఎవరు తనని గమనించట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పరుగులాంటి నడకతో వెళ్ళి ఆ కార్ డోర్ తీసుకుని వేగంగా లోపలికెక్కేసి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది ధాత్రి. ఎగసి పడుతున్న ఆమె గుండెల వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు ఆకాష్. దాంతో ఆ చూపు గమనించి కొంచెం సర్దుకుని కూర్చుంది ఆమె. ఓపెన్ చెయ్యి చెప్పాడు ఆకాష్. ఏంటి కంగారుగా అడిగింది ధాత్రి. అదే టీ షర్ట్ తీసేయి ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పాడు ఆకాష్. కానీ ఆకాష్ గారు ఇది రోడ్ కంగారుగా అంది ధాత్రి. ఏం పర్వాలేదు, బయట నుంచి భూతద్దం పెట్టుకుని చూసినా కూడా కారు లోపల మనం ఏం చేస్తున్నామో బయట వాళ్ళకి కనిపించదు. నువ్వు రిలాక్స్గా తీసేయవచ్చు చెప్పాడు ఆకాష్. కానీ అది అంటూ తటపటాయిస్తూ అంది ఆమె. నీకు బాగా తెలుసు కదా నాకు ఏది రెండోసారి చెప్పే అలవాటు లేదు అని. అయినా ఎందుకు నాతో ఇన్నిసార్లు చెప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు అరిచాడు ఆకాష్. ఆ అరుపుతో అదిరిపడి పైన ఉన్న సూట్ పక్కకు తీసేసి వెంటనే తన టీషర్ట్ తీసేసింది ఆమె. ఆమె ఛాతీ భాగం మొత్తం ఎర్రగా కందిపోయి కమిలిపోయింది. వేడివేడిగా ఉన్న కాఫీ పడడం వల్ల అది జరిగిందని అర్థమైన ఆకాష్ పిడికిని చాలా కోపంగా బిగుసుకుంది. అతని వైపు సూటిగా చూడలేక తలదించుకుని ఉంది ధాత్రి. కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అందులో కాలిన గాయాలకి రాసే ఆయింట్మెంట్ తీసుకుని దాన్ని సున్నితంగా ఆమె కాలిన ప్రదేశంలో అప్లై చేస్తూ ఉన్నాడు ఆకాష్. మొదటిసారి తన శరీరాన్ని అనుభవించడానికి కాకుండా ఆ శరీరానికి అయిన గాయం గురించి ఆలోచించి సున్నితంగా ప్రవర్తిస్తున్న అతన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని సంతోషం ధాత్రికి కలగడంతో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ధాత్రిని ఆకాష్ని అక్కడ ఎవరైనా గమనిస్తారా? పాపం భవ్య పరిస్థితి ఏంటో. ఆనంద్ ఎందుకు ధాత్రి వైపు అలా చూస్తున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. స్టోరీని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.